ముస్తాబాద్ మండలం నిమ్మవారిపల్లెలో ఓ రైతు విద్యుత్ సపోర్టు వైర్కు కరెంటు ప్రసారం వల్ల మృతి చెందాడు. నిమ్మల ప్రభాకర్ అనే వ్యక్తి ముస్తాబాద్ మండలం గన్నెవారిపల్లె గ్రామంలో జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ శేఖర్ రెడ్డి పరిశీలించి కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించి తాత్కాలికంగా 10,000 రూపాయల పరిహారం అందజేసి ప్రభుత్వం తరపున పూర్తి సహకారాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. చాలా ప్లేస్లలో కూడా లూజ్ వైర్స్ ఉన్నాయి. దీనికి వాళ్ళు నడుస్తూ ఉంటే కూడా చేతిలో కూడా అంతే సిచ్యువేషన్లు ఉన్నాయి. ఆ విధంగా కూడా ఇంతకుముందు ప్రీవియస్గా ఒకసారి ఒక యువకుడు కూడా చనిపోయాడు. అదేవిధంగా ఈరోజు నిమ్మల ప్రభాకర్ అంటే ఆయన బావి దగ్గర పొలం దగ్గర వెళ్ళి పొలం పని చేస్తూ ఉండగా పోల్కు వేసినటువంటి సపోర్ట్ వైర్కు ఇన్సులేటర్ లేకుండా వేయడం వల్ల దానికి ఆ బొక్క పగిలిపోయి ఆ కరెంట్ అనేది ఆ బొక్క లేక కంపల్సరీ ఈయన కాలు కలిగేసి అకాలమరణ చెందాడు. దీనికి మేము ప్రజలందరం కలిసి ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇలాంటి మళ్ళీ పరిణామాలు ఇక్కడ కూడా ఎదురు కావద్దని చెప్పేసి ఈ డిపార్ట్మెంట్ మేము హెచ్చరిస్తూ ఉన్నాము. ఈ మరణానికి ముఖ్య కారణం వాళ్ళే కాబట్టి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈయనకు ఒక పాప ఉంది కాబట్టి ఈ పాపకు ఆదాయంగా కానీ ఏదన్నా వాళ్ళు ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి మేము డిపార్ట్మెంట్ వాళ్ళని కోరుతూ ఉన్నాం.